ప్రధాని మోడీ ఒక ఇంటర్వ్యూ అంటే ఒక ఏజెన్సీ చేసినటువంటి ఇంటర్వ్యూలో అనేక అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. మొదటగా ఈ రాజ్యాంగం మారుస్తారనేది ఎక్కువగా చర్చ కూడా జరుగుతుంది. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారనేది ఒక దుష్ప్రచారం చేస్తుంది. దానిపై కూడా ప్రధాని మోడీ కూడా కామెంట్స్ చేస్తారు. దాన్ని ఎలా చూస్తారు సార్? దుష్ప్రచారం బీజేపీ నాయకులు చెప్పిన మాటే కదా, వేరే వాళ్ళు చెప్తే దుష్ప్రచారం అవుతుంది. అనంత్ హెగడే అని బీజేపీ ఎంపీ చెప్పిన మాట ఇది. సో ఆయనకు టికెట్ రానట్టుంది. సో బీజేపీ నాయకులే అడపాదడపై స్టేట్మెంట్లు ఇస్తున్నారు, వేరే వాళ్ళకి కాదు. సో అందువల్ల ఈ ప్రచారం కలిగిస్తున్నది బీజేపీ నేతలు. దుష్ప్రచారం ఎక్కడిది? సో వాళ్ళేమో కొంతమంది బీజేపీ నేతలేమో మా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటారు. నరేంద్ర మోడీ ఏమో నేను ఎందుకు మార్చను అంటాడు. సో అందువల్ల రెండు సైడ్లు వాళ్ళే బ్యాటింగ్ చేస్తున్నారు, అపోజిషన్ సైడ్ పొజిషన్ సైడ్. సో అందువల్ల ఇదేమీ వేరే వాళ్ళ ఆరోపణ కాదు, వేరే వాళ్ళు చెప్పింది కాదు. సో సాక్షాత్తు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బహిరంగంగానే పార్లమెంట్లో చెప్పాడు కదా, సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు రాజ్యాంగ ఒరిజినల్ ప్రతిలో లేవు, ఇవి తర్వాత యాడ్ అయినవి అని. కేంద్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కూడా ఈ రెండు పదాలని డ్రాప్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది, ఆ రెండు పదాలు తర్వాత చేసిన అవి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగమే అని. సో సెక్యులరిజం ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్లో భాగం. వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd అమెండ్మెంట్ అని సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొంబాయిలో కేసులో తీర్పు చెప్పింది. చెప్పినా కూడా ఇప్పటికీ బహిరంగంగా అసలు సెక్యులర్ అన్న పదం తర్వాత యాడ్ చేశారు, అది మన రాజ్యాంగ క్యారెక్టరే కాదు అంటూ బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూశాం కదా. సో అందువల్ల ఇవన్నీ కూడా బీజేపీ నేతలే మాట్లాడుతుండడం వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక రాజ్యాంగాన్ని మారుస్తారా లేదా అది దానికి ఊహించడం కన్నా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలైతే రాజ్యాంగ పైన ప్రేమించేవారు కొంత ఆందోళన చెందే పరిణామాలైతే జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ లోక్సభ 155 డేస్ సమావేశమైంది సగటున. ఒక ఏటా 5 ఏళ్ళు ఉంటుంది కనుక ఇయర్లీ ఎవరేజ్న 155 మీటింగ్ జరిగాయి, సెషన్ జరిగాయి. 155 రోజులు సమావేశమయ్యారు. ఇప్పుడు అది 55 రోజులకు పడిపోయింది. అంటే ఎంత స్థాయికి పడిపోయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంటే పార్లమెంట్ ఫంక్షనింగ్ ఇంత డిటీరియేట్ అయింది. తర్వాత మీకు అసలు సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపడం. సో మీకు 2009-14 మధ్యకాలంలో 70% ఆఫ్ బిల్స్, 71% ఆఫ్ బిల్స్ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపారు. ఎందుకంటే పార్లమెంటులో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే ఒక చట్టాన్ని లోతుగా అధ్యయనం చేయాలంటే దాన్ని సెలెక్ట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేస్తారు. అలా అదొక పార్లమెంటరీ ప్రాసెస్. కానీ ఇప్పుడు 19 నుంచి 24 మధ్య కాలంలో కేవలం 13% బిల్స్ మాత్రమే సెలెక్ట్ కమిటీ పంపించారు. అంటే పార్లమెంటరీ స్క్రూటినీ ఎంత తగ్గిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి వాళ్ళు లేని సమయంలో క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని పెద్ద ఎత్తున మార్చే భారత న్యాయ సంహిత బిల్లులు ఐపీసీ, సిఆర్పిసిని రివైజ్ చేసేలాంటి సీరియస్ బిల్లుల్ని ఆమోదించారు. వ్యవసాయ చట్టాలను కూడా పార్లమెంట్లో అపోజిషన్ సస్పెండ్ చేసి దాన్ని ఆమోదింపజేశారు. అందువల్ల పార్లమెంటరీ ఫంక్షనింగ్ ఏ స్థాయిలో పడిపోయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓవరాల్గా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలే. రిటర్న్గా ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ రెఫ్యూజెస్ టు ఎంగేజ్ విత్ ద ఫెలో ఎంపీస్. తోటి పార్లమెంటు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రధానమంత్రి సిద్ధంగా లేడు. సో ఇవన్నీ కూడా పార్లమెంట్ ఫంక్షనింగ్ను దెబ్బతీస్తుంటాయి కదా. సో అలాగే కేంద్ర సంస్థలు మనందరికీ తెలుసు, సిబిఐ, ఈడీ ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి. కిరణ్ రిజిజు కేంద్ర న్యాయశాఖ మంత్రి న్యాయమూర్తుల్ని మేమే నియమించాలి, ప్రభుత్వం నియమించాలి అని. భారత ఉపరాష్ట్రపతి స్టేట్మెంటు సావర్నిటీ ఆఫ్ పార్లమెంట్ అని, అంటే పార్లమెంటుకే అధికారం ఉండాలి అని. సో ఇది భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి అనే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. సో ఎలక్టోరల్ బాండ్ల పైన ప్రభుత్వం ఇబ్బంది పడింది కనుక ఆ తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టు పైన ప్రెషర్ మన చీఫ్ జస్టిస్ పైన చూస్తున్నాం. ఈ మధ్య 600 మంది లాయర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు, ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుందని. ఒకవైపు ప్రభుత్వం బహిరంగంగా చెప్తుంది మా చేతిలోకి తీసుకుంటామని.
సో మరోవైపు ఒక సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్టు, కల్కట్టా హైకోర్టు ఆయన రాజీనామా చేసి వెంటనే బీజేపీ అభ్యర్థి అయ్యాడు. అభ్యర్థి కావడమే కాదు, నాకు గత కొంతకాలంగా నేను బీజేపీతో టచ్లో ఉన్నాను, బీజేపీ నాతో టచ్లో ఉంది అని చెప్పాడు. ఒక హైకోర్టు న్యాయమూర్తితో ఒక పొలిటికల్ పార్టీ టచ్లో ఉండడాన్ని అంగీకరించగలమా? అది న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి ప్రమాదం కాదా? అరుణ్ జైట్లీ చెప్పిన స్టేట్మెంట్ ఉంది కదా, పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్స్ ఆఫర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రీ రిటైర్మెంట్ జడ్జిమెంట్స్ అని. రిటైర్ అయిన తర్వాత న్యాయమూర్తులకు వచ్చే నియామకాలు వాళ్ళు రిటైర్ కాకముందు తీర్పుల్ని ప్రభావితం చేస్తాయని సాక్షాత్ అరుణ్ జైట్లీ స్టేట్మెంట్ ఉంది. సో రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు రాకుండా సెస్సుల రూపంలో కేంద్రమే వాటిని తీసేసుకుంటోంది. గవర్నర్ల ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. ఇది భారతదేశ ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది. భారతదేశం బహుభాషా రాజ్యాంగం కోరుకుంటుంది. మన రాజ్యాంగంలో అనేక భాషలకు సమప్రాతినిధ్యం ఉంటే కేంద్ర హోంమంత్రి హిందీ అన్ని భాషల వాళ్ళు హిందీ నేర్చుకోవాలి అంటూ ఏకభాషా సూత్రాన్ని దేశం మీద పెడుతున్నాడు కదా. ఇది రాజ్యాంగం అంగీకరిస్తుందా? సో ఇలా రాజ్యాంగంలో ఒక మౌలికమైన చేంజెస్ను కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగానే రాజ్యాంగంతో మౌలికంగా విభేదిస్తుంది. రాజ్యాంగం ఆమోదించిన తొలి రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ తన భిన్నాభిప్రాయాలను అనేకసార్లు వ్యక్తం చేసింది. తర్వాత నిషేధాల నుంచి, ఆంక్షల నుంచి, నిర్బంధాల నుంచి బయటపడాలి కనుక రాజ్యాంగానికి తమ విశ్వాసాన్ని ప్రకటించింది. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ వెల్ డాక్యుమెంటెడ్. వాళ్ళ రచనల్లో ఉంది, ఉపన్యాసాల్లో ఉంది కనుక సహజంగానే ఈ అనుమానం వస్తుంది. ఎందుకంటే బీజేపీ అధికారం వస్తున్న కొద్దీ, అధికారం బలపడుతున్న కొద్దీ తమ ఐడియాలజికల్ ఎజెండాను అమలు చేస్తుంది కనుక. ఇప్పుడు మీరు ఉమ్మడి పౌరస్మృతిని ఈసారి మేనిఫెస్టోలో పెట్టారు. 19లో అధికారం వచ్చాక ఆర్టికల్ 370 రద్దు చేశారు. అందువల్ల బీజేపీ ఐడియాలజికల్ ఎజెండాను బీజేపీ మరింతగా గెలుస్తున్న కొద్దీ, బలపడుతున్న కొద్దీ అమలు చేస్తుంది. సో ఇట్స్ నాట్ షైయింగ్ అవే. అందువల్ల బీజేపీకి భారత రాజ్యాంగంతో మౌలికంగానే డిఫరెన్సెస్ ఉన్నాయి. రిజర్వేషన్ల విషయంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇలా చాలా విషయంలో ఇట్ హ్యాస్ అన్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అదేదో అవకాశవాద విభేదాలు కాదు, అపార్చునిస్టిక్ డిఫరెన్సెస్ కాదు. బీజేపీ ఐడియాలజికల్గానే భారత రాజ్యాంగంతో డిఫర్ అవుతుంది. ఇది వెల్ డాక్యుమెంటెడ్. చాలా ఉపన్యాసాల్లో, రచనల్లో మీకు కనబడుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పకపోవచ్చు, ఎందుకంటే గ్రేటర్ యాక్సెప్టెన్స్ కొరకు చెప్పకపోవచ్చు. ఇప్పుడు గాంధీతో డిఫరెన్సెస్ అందరికీ తెలిసిందే కదా. అయినా రాజ్ఘాట్లో గాంధీకి శ్రద్ధాంజలి ఘటిస్తాడు ప్రధానమంత్రి, గాంధీ మహాత్ముని పొగుడుతాడు. పక్కనున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇలాంటి ఎంపీలు గాంధీని విమర్శిస్తుంటారు. అందువల్ల ఇప్పుడున్న సమాజంలో ఇంకా వారి ఎజెండాకు పూర్తి అది మద్దతు లేదు గనక ఇంకా రాజ్యాంగం పట్ల, గాంధేయవాదం పట్ల భారత ప్రజలు అభిమానంతో ఉన్నారు కనుక ఈ జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కానీ బీజేపీకి సైద్ధాంతికగానే భారత రాజ్యాంగంతో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవి వారు ఎన్నడూ దాచుకోలేదు. ఐడియాలజికల్ డిఫరెన్స్ అందరికీ తెలుసు అవి. అందువల్ల బీజేపీకి 400 సీట్లు వస్తే వారి సైద్ధాంతిక ఎజెండా, రాజ్యాంగంలో వారు అంగీకరించని అంశాలు తొలగించి రాజ్యాంగం యొక్క ఫండమెంటల్ క్యారెక్టర్నే మారుస్తారు అన్న అనుమానం కలగడానికి కారణం అది.